ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు చిన్నయ్య, ఇన్ని విషయాలు చెప్పి గిరిజ పిన్ని విషయం మాత్రమే ఎందుకు దాస్తున్నావు? ఈషు, దయచేసి ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు ఈ విషయం నన్ను అడక్కు ప్లీజ్ ఈషు. నువ్వు చెప్పకపోయినా జరిగింది అదే అని నాకు అర్థమైంది చిన్నయ్య. ఇట్స్ ఓకే చిన్నయ్య, మనం రేపు బయటికి వెళ్తున్నాం. ఎందుకు? నేను నీకు కొన్ని టాస్క్లు ఇస్తాను. అవి నువ్వు సక్సెస్ఫుల్ గా చేస్తే నీలో లోపాల్ని నువ్వు ఒక్కొక్కటిగా గెలిచేస్తావు. భయంగా ఉంది ఈషు. భయం ఎందుకు? నేనున్నాను కదా. అయితే ఓకే. ఆ అంకాళ పరమేశ్వరి దయ వల్ల ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉన్నాం. అందుకే ఈసారి అమ్మవారి ఉత్సవాలకయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. మీకు వీలున్నప్పుడు ఇంటికి రండి, ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం. ఉంటానండి. అమ్మా, నేను ఎలా ఉన్నాను? నీకే నాన్నా, చక్కగా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. అబద్ధం చెప్పొద్దమ్మా. నిజం నాన్నా. అమ్మా, దేవతలు ఎక్కడైనా దిష్టి పెడతారమ్మా, అందుకే నువ్వు అబద్ధం చెప్పావు అన్నాను. ఏనాన్నా, ఎక్కడికైనా బయలుదేరారా? చిన్నయ్య నేను కలిసి సరదాగా అలా బయటికి వెళ్లి చాలా రోజులైంది అత్తయ్య. అందుకే ఈ రోజైనా వెళ్దామని బయలుదేరాం. నువ్వు కూడా రామ్మా, మనం అంతా కలిసి బయటికెళ్ళి కూడా చాలా రోజులైంది కదా. పర్వాలేదులే నాన్నా, ముందు మీరు జంటగా వెళ్ళిరండి. తర్వాత ఎప్పుడైనా మనందరం కలిసి వెళ్దాం. ఈషు, మనం ఏ ఏ ప్లేసులకు వెళ్తున్నామో అమ్మకి చెప్పనా? వెళ్ళొచ్చాక చెప్తాను చిన్నయ్య. అత్తయ్య, ఎందుకు కంగారుగా ఉన్నారు? ఏమైందమ్మా? మీరు ఇలా బయటికి వెళ్ళినప్పుడే కదా ఆ రోహిత్ వల్ల సమస్య వచ్చింది. అది గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటిదేమైనా జరుగుతుందేమోనని కంగారుగా ఉంది. అమ్మా, అప్పటి సుందరం వేరు, ఇప్పటి సుందరం వేరమ్మా. వేరంటే? అప్పటి సుందరం చెడ్డోడు, ఇప్పటి సుందరం మంచోడమ్మా. నీకే భయం అక్కర్లేదు. బుద్ధిగా వెళ్ళి అంతే బుద్ధిగా తిరిగి వస్తాం. అంతే కదా ఈశ్వరి? 100% రైట్ చిన్నయ్య. ఈశ్వరి కూడా చెప్తోందంటే 200% కరెక్టే నాన్నా. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం. వెళుస్తాం అత్తయ్య. పద వెళ్దాం. సీతారాముల్లా చూడముచ్చటగా ఉన్నారు. పర్స్ ఎక్కడ పెట్టాను? ఎప్పుడు ఇక్కడే పెడతాను కదా. గిరిజా, గిరిజా, ఏమే, ఎక్కడ చచ్చావే? ఇక్కడే పెడతాను కదా. గిరిజా! ఏంటండి, ఎందుకు అలా కేకలు వేస్తున్నారు? నా పర్స్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. అందులో నా క్రెడిట్ కార్డ్స్, చాలా ఇంపార్టెంట్ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. నాకు పర్సు కన్నా అందులో ఉన్న కాంటాక్ట్సే చాలా ముఖ్యమే. అక్కడే ఎక్కడో ఉంటుంది, చూడండి. నువ్వేంటి అదోలా ఉన్నావు? సుందరం మన గ్రిప్లో నుండి పూర్తిగా ఈశ్వరి గ్రిప్లోకి వెళుతున్నాడండి. అసలు ఈ మధ్య నేనేం చెప్పినా నా మాట వినటం లేదు. అంతా ఈశ్వరి చెప్పినట్టే వింటున్నాడు. ఇది ఇలాగే జరిగితే మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. ఈశ్వరిని ఇంట్లో నుంచి, సుందరం జీవితంలో నుంచి పంపించేసి
మన దివ్యని సుందరానికిచ్చి పెళ్లి చేసి ఈ యావదాస్తిని సొంతం చేసుకోవాలనే మన కల ఎప్పటికీ కలగానే ఉండిపోతుందేమోనని భయంగానే ఉందండి. ఇప్పుడు ఈశ్వరి సుందరాన్ని బయటకు తీసుకువెళ్ళింది. వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఏదో ఒకటి చేసి వాళ్ల మధ్య దూరాన్ని పెంచాలి. వాళ్ళు కలిసిపోకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు, హ్యాపీగా ఉండకూడదు అంతే. చూడు గిరిజ, ఇంతకు ముందు ఈశ్వరి సుందరాన్ని గుడ్డిగా నమ్మింది కాబట్టి తన ధ్యాస అంతా చదువు మీదే పెట్టింది. కానీ మొన్న జరిగిన సంఘటన వల్ల ఈశ్వరి అప్రమత్తమైంది. సుందరాన్ని కూడా ఇప్పుడు నమ్మడం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. ఇలాంటి సమయంలో మనం ఏదన్నా ప్లాన్ వేసి ఫెయిల్ అయ్యామే అనుకో, మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయాలో ఆలోచిద్దాం. తొందరపడి ఏదో చేసేయాలనే ఆలోచనలో బొక్కబోర్లా పడ్డం కంటే నిదానంగా ఆలోచించి సరైన సమయం చూసి దెబ్బ కొడితే ఆ మజానే వేరే. ఏమే చూసావా, పర్సు దొరికింది. టైం వచ్చే వరకు వెయిట్ చేయమని పర్సు కూడా దొరికి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మీరు చెప్పినట్టుగానే సరైన అవకాశం వచ్చే వరకు ఎదురు చూద్దామండి. దట్స్ గుడ్. ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళు చిన్నయ్య. ఈషు, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? చిన్నయ్య, లైఫ్ అన్నది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మనకి ఎవరెవరు ఏమిచ్చినా సరే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అంతేకాని ఒకరిది ఎప్పుడు ఉంచుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నువ్వు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? నేను చెప్పినట్టు నడుచుకుంటావని చెప్పావు కదా. అవును. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. వాళ్ళు నిన్ను ఎగతాళి చేసిన దానికి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. అప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. నువ్వది చూడాలనుకుంటున్నావా లేదా? చూస్తాను. అయితే వెళ్ళు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పిరా. వెళ్ళు. ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలో ఏంటో. చిన్నయ్య, కాన్ఫిడెంట్ గా వెళ్ళు. వెళ్ళు. హేరా సుందరం, నీ సుందరేది? ఇంతకుముందు పెళ్ళాన్నేసుకుని పోటుగాళ్ళ వచ్చావు కదరా, ఇప్పుడేంటి ఒంటరిగా ముద్దులా వచ్చి నించున్నావు? మీ ఆవిడుంటే గాని రోషం పొడుచుకురాదా నీకు? అమ్మ చాటు కొడుకులాగా వీడు పెళ్ళాన్ చాటు మొగుడురా. చిన్నయ్య, అలాంటి వెధవలకి నువ్వే బుద్ధి చెప్పాలి. నీ పెళ్ళం రాలేదేంట్రా? నిన్ను వదిలేసిపోయిందా? రే, నా పెళ్ళం నాతోనే ఉందిరా. అవునరా, నేను పెళ్ళం చాటు మొగుడిని. అయితే తప్పేంటి? అద్ది చిన్నప్పుడు మనం అమ్మ ఎలా నడుచుకోవాలో చెప్పేది.